వేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేపాల్ ఎన్నికలలో ఆర్ఎస్పీ విజయంపై ప్రధాని హర్షం. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్తో ఫోన్లో సంభాషించిన నరేంద్ర మోదీ. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రేపు పర్యటించనున్న ప్రధానమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మోదీ. చమురు, వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్న కేంద్ర ప్రభుత్వం. వదంతులు నమ్మరాదని ప్రజలకు సూచన. అంతర్జాతీయ సమాజం కలిసి వస్తేనే ఉగ్రవాదం నిర్మూలన సాధ్యం. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి స్పష్టీకరణ. భూ రికార్డుల పటిష్టతకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివరాలు చూద్దాం. రాష్ట్రీయ పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఎస్పీ అధినేత రాబీ లమిచామే సహా ఆ పార్టీ ముఖ్య నేత బాలేంద్ర షాతో ప్రధాని ఫోన్లో సంభాషించారు. ఇరువురు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లో ఆర్ఎస్పీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉండామని, భారత్, నేపాల్ ప్రజల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని ప్రధాని సూచించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. తొలుత కేరళలోని ఎర్నాకులంలో పర్యటించనున్న ప్రధాని 10,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పర్యటించనున్న ఆయన 5,650 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ అప్రమత్తంగా ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. చర్చలు, దౌత్య సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలకు భారత్ సూచించినట్లు చెప్పారు. పశ్చిమాసియాలోని వివిధ దేశాలలో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో సుమోటోగా ఆయన ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు. At the very outset, government had issued a statement on 28th February expressing its deep concern and urging all sides to exercise restraint, avoid escalation and prioritize the safety of civilians. We believe and we continue to believe that dialogue and diplomacy should be pursued to de-escalate tensions and address underlying issues. Sir, it is also imperative. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ విషయంలో జరుగుతున్న ప్రచారం సరికాదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. క్రూడ్ ఆయిల్ విషయంలో ఎలాంటి రాజీ ధోరణి లేదని వెల్లడించారు. దేశ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశ ప్రయోజనాలే ఎల్లప్పుడూ సర్వోన్నతంగా ఉంటాయని తెలిపారు. దేశంలోని చమురు నిల్వలపై ఎలాంటి సందేహం అవసరం లేదని వెల్లడించారు. విశాఖపట్నం, మంగళూరు,
సాడూర్ వంటి వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్లైన్లు, ట్యాంకులు, సముద్ర నౌకలలో దాదాపు 4,000 కోట్ల లీటర్ల చమురు నిల్వలున్నాయని వివరించారు. దాదాపు 60 రోజులకు సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎడ్టెక్ కనెక్ట్ ఎంపవరింగ్ ది గ్లోబల్ సౌత్ కార్యక్రమంలో 10 దేశాల నుంచి అనేక మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. ఉన్నత విద్య, ఐటీ, 30 యానిమేషన్ రంగాలలో ఆచరణాత్మక విధానాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయా దేశాలలో వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్కు అత్యంత కీలకమని పలువురు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్కు కొరత ఏర్పడుతుందన్న ప్రచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లను నిర్విరామంగా బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దేశంలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని పేర్కొంది. నిర్విరామంగా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసి బ్లాక్ చేయడం సరికాదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని వివరించింది. వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. అదే సమయంలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, వాణిజ్య అవసరాల కంటే గృహ అవసరాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చమురు రిఫైనరీని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడిగా తాను గత ఏడాది కాలంలో అత్యుత్తమమైన పరిపాలనను అందించానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శ్వేత సభలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ అధ్యక్షుడు అందించని ఉత్తమ పాలనను అమెరికన్లను తాను అందించానని చెప్పారు. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి కట్టుబడి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అమెరికాకు ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పాలన ఒక స్వల్పకాలిక విహారయాత్రగా సాగిందని ట్రంప్ చమత్కరించారు. Better, stronger, and our country is doing really well. I mean, at a level that nobody thought. We took a little excursion because we felt we had to do that to get rid of some evil. And I think you'll see it's going to be a short-term excursion. How good is our military? ఇరాన్పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ చమురు మార్కెట్ సహా సరఫరాపై కొన్ని ఉగ్రవాద శక్తులు ఆధిపత్యం చెలాయించడాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించేది లేదన్నారు. చమురు విషయంలో ఇరాన్ ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే అంతకు రెండింతలు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. అమెరికాతో ఆటలాడుకోవద్దని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు వైట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. They'll get hit at a much, much harder level. I will take out those targets that were easy and that I mentioned just before. We'll take them out so quickly, they'll never be able to recover, ever. If they want to play that game, they better not play that game. In the long run, oil supplies will be dramatically more secure without the threat of Iranian. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కలిసి రావాల్సిన అవసరముందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం పెను సవాల్గా మారిందన్నారు. మానవత్వంపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అంతం చేసేందుకు అంతర్జాతీయ సమాజం నడుం బిగించాల్సి ఉంటుందన్నారు. ఐఎస్ఐఎల్, ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను కలిసికట్టుగా నిర్మూలించాలని ఆయన సూచించారు. అందరూ కలిసికట్టుగా ఉంటే సీమాంతర ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు పెద్దగా సమయం పట్టదని చెప్పారు. Along with those who facilitate their operations, no longer indulge in cross-border terrorism.
Madam President, terrorism remains a global scourge afflicting humanity, and only coordinated efforts of the international community would ensure that ISIL and Al-Qaeda and their affiliates, including the Lashkar-e-Taiba and the Jaish-e-Mohammed, and the proxies of LET such as the Resistance Front, along with those who facilitate their operations, no longer indulge in cross-border terror. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారిలో పరీక్షల పట్ల భయం పోగొట్టి ధైర్యాన్ని నింపారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం లాగా కాకుండా కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి జిల్లా యంత్రాంగం వరకు రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవనలా పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గడిచిన 19 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో 673 మంది లబ్ధిదారులకు సుమారు 5,12 లక్షల రూపాయల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించినట్లు తెలిపారు. 9 నెలల కాలంలో ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గంలో 5,12,20,251 రూపాయలు మనం 5 crores క్రాస్ చేసాం ఈ చెక్కులతోటి. ఇలా మొత్తంగా ఆపదలో ఉన్న వాళ్ళకి, పేద వర్గాల వారికి ఇప్పుడు మనం గమనిస్తే చెక్కులు తీసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అందరూ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి మహిళా పారిశ్రామికవేత్తలుగా వారిని రూపాంతరం చేయించి వారి కుటుంబాలు బాగుపడే విధంగా చేస్తామనేటువంటి మాటతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఎంతో ప్రయోజనకరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పాత్రు నిల్వలో వరుసలో ఉన్న ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలకు పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ రూఫ్ టాప్స్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భాగంగా జిల్లాలో ఈరోజు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నియోజకవర్గం పాత్రవలస విలేజ్లో ఎస్సీ కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే ఎస్సీ గారు అంతా వివరించడం జరిగింది. దీంతో పాటుగా బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ఇది 1,40,000 రూపాయలు పెడితే మనకి 20,000 సబ్సిడీ, 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30 సార్, 2 కిలోవాట్ 60,000, 3 దాకా 70,000 సబ్సిడీ ఉంది. 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 50,000 అంటే ఇలాంటిది పెట్టుకుంటే దాదాపు 60,000 రూపాయలు తగ్గుతుంది. సో ఇది అందరూ కూడా పెట్టాలనే ఉద్దేశంతో భూమి నుండి తీసుకున్న ఈ పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా ఆ బాలిక పిన్న వయస్సులోనే ఇటు సంగీతం, అటు చదువులో కూడా రాణిస్తూ చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అప్పికట్ల దీప్తి. 8 ఏళ్ల వయస్సులోనే సంగీతంపై మక్కువతో కీబోర్డ్, వీణ వంటి పరికరాలపై అభ్యాసం ప్రారంభించి డిప్లొమా కోర్సులను పూర్తి చేయడమే కాదు 87% మార్కులు సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. సాంస్కృతిక కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. పిన్న వయస్సులోనే అనేక కచేరీలు చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. మరోవైపు ఎన్సీసీ విభాగంలోనూ రాణిస్తోంది. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో మన రాష్ట్రం తరపున హాజరైన దీప్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో వీణపై ప్రదర్శన ఇచ్చి రాష్ట్రపతిని ఆశ్చర్యచకితులను చేసింది. రాష్ట్రపతి నుంచి అవార్డులను అందుకుంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం త్రివిధ దళాధిపతుల సమక్షంలో సంగీత ప్రదర్శనను ఇచ్చింది. చిన్నప్పటి నుంచి
సంగీతం క్లాసులో జాయిన్ చేశాము వోకల్స్ నేర్చుకోవడానికి. ఆ తర్వాత తను అక్కడ నేర్పుతున్న వీణను చూసి ఆసక్తి చూపించింది. తన ఆసక్తిని గమనించి తన కోరిక మేరకు వీణ క్లాసులో జాయిన్ చేశాము. అక్కడ వారి గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత తను చాలా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. ఎన్నో కాంపిటీషన్స్ కూడా గెలిచేది. ఎప్పుడు వెళ్ళిన భూముల రికార్డులను తారుమారు కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, అందుకు అనుగుణంగానే పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి డోన్ మండలం కొత్తబురుజులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం గ్రామ సభలో పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా పటిష్టంగా ఉండేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కొట్టా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్లో పెడితే ఏ ఎంఆర్ఓ తప్పు చేసినా, ఏ ఆర్డీఓ తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకు ఇచ్చిన భూమి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్తో పాటు ఆధునీకరించిన ఎమర్జెన్సీ విభాగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా కార్పొరేట్ లుక్స్ తో, అధునాతమైన ఎక్విప్మెంట్ తో, సూపర్ స్పెషలిస్ట్ తో ఈ రోజు ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ట్రీట్మెంటే కాదు, హాస్పిటల్కి పోయినప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ మైల్ వరకు సంతోషంగా ఇంటికి చేరే వరకు వాళ్ళకి చికిత్స అందించే విధంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో ఉండే ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా హాస్పిటల్స్ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సాధ్యంగా ఎవరైతే పని చేస్తారో అప్పుడే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఈ రోజు ఇక్కడ ట్రోమా కేర్ యూనిట్ అయితే ఏదైతే ఉందో 3 జోన్లుగా విభజించి రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా కార్పొరేట్ వైద్యం అందించేదానికి ఈ రోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. హాస్పిటల్ రంగం ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చికిత్స కావాలని చెప్పి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పోయినప్పుడు కూడా లక్షలాది రూపాయలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ పథకానికి ప్రత్యేకంగా లోగో రూపకల్పన కోసం పోటీని ప్రారంభించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఈ పోటీని కేంద్ర ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ పోర్టల్ మై గవ్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రతిబింబించేలా సృజనాత్మక లోగోలను రూపొందించి ఈ నెల 20 లోపు సమర్పించాలని ప్రజలను కోరింది. గ్రామీణాభివృద్ధిలో కీలక పథకమైన ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి 50,000 రూపాయల నగదును బహుమతిగా అందజేస్తామని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్లో ఆడ చిరుత జ్వాల 5 పిల్లలకు జన్మనిచ్చినట్లు కేంద్ర పర్యాటక అటవీ శాఖ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ తెలిపారు. దీంతో దేశంలో మొత్తం చిరుతల సంఖ్య 53కు చేరగా భారత గడ్డపై పుట్టిన పిల్లల సంఖ్య 33కు చేరినట్లు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా వన్యప్రాణుల సంరక్షణలో ఇది చారిత్రాత్మక ఘట్టమని భూపేందర్ యాదవ్ కొనియాడారు.
విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణకు నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ రోజుతో ముగియనుంది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు రూ1,180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యు, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్ ఎన్నికలలో ఆర్ఎస్పీ విజయంపై ప్రధాని హర్షం. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్తో ఫోన్లో సంభాషించిన నరేంద్ర మోదీ. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రేపు పర్యటించనున్న ప్రధానమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మోదీ. చమురు, వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్న కేంద్ర ప్రభుత్వం. వదంతులు నమ్మరాదని ప్రజలకు సూచన. అంతర్జాతీయ సమాజం కలిసి వస్తేనే ఉగ్రవాదం నిర్మూలన సాధ్యం. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి స్పష్టీకరణ. భూ రికార్డుల పటిష్టతకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.